హాయ్ అండి, నమస్తే అందరు కమెంటర్స్. నేను మీ జగన్. మొత్తానికి జూన్ 1వ తారీఖు చాలామంది ఎగ్జామ్ రాశారు. సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులలో కొంచెం గుండెల్లో రైలు పలగెడుతున్నాయి అన్నట్టు. సో ఎందుకంటే ఎగ్జామ్ అయితే బాగా రాసాం, ఒక 3 ఏళ్ళ నుంచి కష్టపడి. సో ఏంటి మన ఓవరాల్ మార్క్ లిస్ట్ కూడా చూసుకున్నాము. సో కీలో చూసుకున్నాము, ఎంత వస్తుంది కట్ ఆఫ్ మార్క్స్ అనేది అర్థం అవ్వట్లేదు. సో ఈ కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, అసలు ఏపీఎస్పీకి ఏంటి, సివిల్ ఏంటి, సో కొంతమంది డౌట్లు కూడా అభ్యర్థులు వాట్సాప్లో కానీ సో మనకు ఉన్న మెసేజ్లు అడుగుతున్నారు. సో టోటల్గా మనకు 39,000 మంది అభ్యర్థులు రాయాలి ఎగ్జామ్. ఓకే, టోటల్గా 39,000 మంది. సో మనకు అంటే ప్రాథమిక సమాచారం ఏంటి, సో వచ్చినది 37,000 మంది అభ్యర్థులు సో ఎగ్జామ్కు అటెండ్ అయినారని మనకు సమాచారం. సో ఈ 37,000 మందిలో మొత్తం టోటల్ పోస్టులు ఎన్ని, 6,100 పోస్టులు. సో 6,100 పోస్టులో మనకు సివిలు అండ్ ఏపీఎస్పీ. ఓకే, సో క్లియర్, సివిల్ ఏపీఎస్పీ 6,100. సో ఇక్కడ ఎన్ని, ఏపీఎస్పీ 2,520 పోస్టులు ఉన్నాయి. సో రిమైనింగ్ పోస్టులు మొత్తము ఇక్కడ సివిల్లో. సో సివిల్లో 2 కేటగిరీస్. సో చూడండి, ఇది చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు, ఇబ్బంది పడుతున్నారు అనమాట. వాళ్ళ కోసమే కొంచెం టైం పెడుతున్నాను వీడియో, స్కిప్ చేయకుండా నిదానంగా వినండి. సో సివిల్కి వచ్చేసరికి 2 కాంపిటీషన్. ఓకే, సో 1 మేలు, 2 ఫీమేలు. సో మేలు ఫీమేల్. సో వీళ్ళకి సివిల్ కాంపిటీషన్ వచ్చేసరికి ఇక్కడ 2 ఈవెంట్స్ క్వాలిఫై అయితే చాలు మనకు. ఓకేనా, సో 2 ఈవెంట్సే క్వాలిఫై అంటే సరిపోతుంది. ఏంటి, 1600 మీటర్సు, ఒకటి 100 లేదా మనకు లాంగ్ జంప్. సో 100 లేదా సో లాంగ్ జంప్, ఏదో 2 క్వాలిఫై అయితే వీళ్ళు మేల్ ఆర్ ఫిమేల్, సో సివిల్కి ఎలిజిబుల్. కానీ ఏపీఎస్పీ వచ్చేసరికి అట్లా కాదు. సో ఏపీఎస్పీ వచ్చేసరికి అట్లా కాదు. సో ఇవి ఓన్లీ ఏపీఎస్పీ మేల్కే ఉంటున్నాయి పోస్టులు. ఓకే, ఓన్లీ మేలుకు సంబంధించి ఓన్లీ మగ అభ్యర్థులకు మాత్రమే ఈ 2,520 పోస్టులు ఏపీఎస్పీ. సో ఏంటి, ఎలాగా, వీళ్ళు ఖచ్చితంగా 3, సో ఓకేనా, సో 3 ఈవెంట్స్ క్వాలిఫై ఉండాలా. అదేంటి, 1600 కానీ, 1600 మీటర్స్ కానీ, 100 మీటర్స్ కానీ, లేదంటే లాంగ్ జంప్ కానీ. సో ఈ 3 క్వాలిఫై అయితేనే వీళ్ళు ఈ ఏపీఎస్పీకి ఎలిజిబుల్. సో మరి ఏపీఎస్పీ ఉద్యోగం ఎలా వస్తుందయ్యా బాబు అంటే, సో చూడండి, మీకు జస్ట్ చెత్త లోపల వీడియోలు మీకు క్లియర్గా నాకు తెలిసినంత వరకు అనాలిసిస్ చేసి పెట్టాము. సో టీంతో మీకు అది చూపిస్తాను. సో జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ 110 మార్కులు వచ్చినాయి అనుకుందామండి. మార్కులు ఎగ్జామ్లో మీకు 110 మార్కులు వచ్చాయి. సో మరి గ్రౌండ్లో ఎన్ని వచ్చినాయి అనుకుందాం, ఒక 50 మార్కులు వచ్చినాయి అనుకుందాం గ్రౌండ్. సో 110లో సగం ఎంత, ఇక్కడ 55. సో గ్రౌండ్ మెరిట్ 50. సో టోటల్గా 105 మార్కులు. ఓకేనా, సో యాజ్ ఇస్ గ్రౌండ్లో మీకు 50 ఉన్న 50, 60 ఉన్న 60, 70 ఉన్న 70, 80 ఉన్న 80. సో గ్రౌండ్లో ఉన్న మార్కులు గ్రౌండ్లోటివి అట్లే ఉంటాయి. సో వాటికి మీకు ఎగ్జామ్లో వచ్చిన మార్కులు 90 కానీ, 85 కానీ, 100 కానీ, 105 కానీ, సో డివైడెడ్ బై చేస్తారన్నమాట. ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ను డివైడెడ్ బై చేసి యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ వచ్చిన 60 కానీ, 70 కానీ, 80 కానీ, సో వీటికి ప్లస్ చేస్తారు ఆ మార్కులు సగం చేసి. సో అలాగా ఏపీఎస్పీ జాబ్లు వస్తాయి. బట్ ఈ వీడియో ఓన్లీ ఏపీఎస్పీకి సంబంధించి ఎలాంటి అభ్యర్థులకు వస్తుంది, సో ఏంటనేది. సో ఏపీఎస్పీలో కూడా ఏంటి నెక్స్ట్, సో ఎక్కడెక్కడ వస్తుంది ఏంటి. సో మొత్తం 4 బెటాలియన్లు మీరు సెలెక్ట్ అయినారు. సో చూడండి ఒకసారి ఆ 4 బెటాలియన్లు ఏంటి, సో ఎలా వస్తుంది. సో ఇక్కడ వీళ్ళకి ఎన్సీఎస్లో కానీ, ఎంఎస్లో కానీ, సిపిపిలో కానీ, హెచ్జిలో కానీ, సో కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి రావచ్చు, లేదంటే ఓపెన్ గట్లు సివిల్ కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. సో రిజర్వేషన్ ఉంది కాబట్టి, సో ఇదే కన్ఫర్మ్ కాదు. సో మొత్తం మనకి 4 డిస్ట్రిక్ట్లలో సో ఎలాగా, సో చూడండి ఒకసారి. ఓకే, సో మొత్తానికి ఏంటి, న్యూలీ ఫార్మడ్ 4 బెటాలియన్స్, మొత్తం మనకు 4 బెటాలియన్ ఫామ్ అయినాయి. సో ఒక్కొక్క బెటాలియన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో 630 పోస్టులు ఉన్నాయి ఒక్కొక్క బెటాలియన్లో. సో 630 పోస్టులు, సో టోటల్గా 2,520 పోస్టులు. సో ఏంటి, ఫస్ట్ బెటాలియన్ ఏంటి, ఇక్కడ శ్రీకాకుళం, రాజమహేంద్రవరం,
అండ్ ప్రకాశము ఆర్ చిత్తూరు. సో ఈ 4 బెటాలియన్లకి ఈ డిస్టిక్ వాళ్ళేనా ఎలిజిబుల్ అంటే అలాగేం కాదు బాస్. మొత్తం మనకు 13 డిస్టిక్లు ఉన్నాయి మనకు, ఓకేనా. సో ఈ 13 డిస్టిక్లలో నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సెలెక్ట్ అవ్వచ్చు. సపోజు ఒక కర్నూలు అబ్బాయి ఉన్నాడు, లేదంటే అనంతపురం ఉన్నాడు. సో ఈ కర్నూలు అబ్బాయిని తీసుకొచ్చి శ్రీకాకుళంలో పడేయచ్చు. సో అంటే అతనికి వచ్చిన మార్కులను బట్టి సో కర్నూలు నుంచి శ్రీకాకుళం పోవచ్చు, లేదా శ్రీకాకుళం నుంచి చిత్తూరుకు రావచ్చు. సో ఈ 13 డిస్టిక్లకు సంబంధించి ఎవరు ఎక్కడైనా ఏపీఎస్పీలో ఉద్యోగం చేయాల్సిందే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మీకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్న నాది కర్నూలు డిస్టిక్ కదా, లేదంటే అనంతపూర్ డిస్టిక్ కదా, లేకపోతే కడప కదా నాది, నన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టినారంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది. ఇది మాత్రం అవగాహన పెట్టుకోండి, ఓకేనా. సో నువ్వు కడప డిస్టిక్ అయినా నెల్లూరు డిస్టిక్ అయినా ఎక్కడైనా సరే మీకు ఇక్కడ ఈ 4 ఏపీఎస్పీ బెటాలియన్ సంబంధించి ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిందో సో మీరు అక్కడ ఖచ్చితంగా వెళ్ళి ఉద్యోగం చేయాల్సిందే. శ్రీకాకుళం కానీ, రాజమహేంద్రవరం కానీ, ప్రకాశం కానీ, చిత్తూరు కానీ ఇవి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మాది నెల్లూరు, ఇంకో ప్రకాశం, ఇంకోటి అయితే అనుకోద్దు, ఖచ్చితంగా ఇందులో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడికి క్లియర్ కదా. సో ఈ 2520కి సంబంధించి సో నెక్స్ట్ ఎలా వీళ్ళకు ఓపెన్ కేటగిరీ ఏంటి, ఏం కథ అనేది సో నెక్స్ట్ చూడండి, ఓకే. సో క్లియరా, కనిపిస్తుందా. సో అంటే ఇది మీకు ఓన్లీ మాకు తెలిసిన అనాలిసిస్ ప్రకారము మేము ఎక్స్పెక్ట్ చేసి చేసినదే. మీరు మళ్ళీ ఒకరినైతే ఉద్దేశించి కాదు, ఇదే ఫైనల్ కాదు, ఇంకోటైతే కాదు. సో మాకు తెలిసి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి సో మీకు తెలియాలా, సో ఇలా ఉంటుందా కట్ ఆఫ్, సో ఏంటి అనేది సో మీకు చూపిస్తూ ఉన్నట్టు, ఓకేనా. సో చూడండి, ఓపెన్ కేటగిరీలో 40% కోటా ఉంటుంది. సో అండ్ ఈడబ్ల్యూఎస్లో 10% కోటా, సో బీసీఏలో 7% కోటా. సో ఇది రాసినది, ఓకేనా. సో వీళ్ళకి ఎలా వస్తుంది, సో ఇక్కడ ఏంటి ఏం కథ అనేది మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుందా. ఆల్మోస్ట్ మీరు అందరు చదువుకున్న కాబట్టి నేను వీడియో ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో మీకు చూస్తున్నాను. సో ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ అండ్ ఎస్టీ. సో వీళ్ళకు ఎన్ని మార్కులలో ఎలాగ వస్తుంది అనేది సో మాకు తెలిసినంత వరకు అనాలిసిస్ చేసి పెట్టాము. సో ఒకసారి చూడండి. సో ఓసీ వచ్చేసరికి ఇక్కడ ఓసీలు వచ్చేసరికి 116 నుంచి 121. సో ఓకేనా, 116 నుంచి 121 వరకు పెట్టుకున్నాము. సో ఓపెన్ కేటగిరీలో సో ఇందులో ఓపెన్ కేటగిరీలో ఎన్సీసీ రావచ్చు, ఇక్కడ ఎన్సీసీ రావచ్చు, ఎంఎస్పి రావచ్చు, సిపిపి రావచ్చు. సో చెప్పలేం వాటి ఏదైతే వస్తుందో వాళ్ళ రిజర్వేషన్ కేటగిరీలో అండ్ హెచ్సి కూడా, ఓకే, హెచ్జిస్ కూడా సో రావచ్చు అవకాశం ఉన్నట్టు ఓపెన్ కేటగిరీలో, ఓకేనా. ఓకే. సో అండ్ తర్వాత ఓపెన్ కేటగిరీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, ఓకే. సో ఈడబ్ల్యూఎస్లో 106 నుంచి 110 మార్కులు, ఓకే. సో అండ్ బీసీఏలో 112 నుంచి 115 మార్కులు, అండ్ బీసీబీలో 116 నుంచి 111 నుంచి 116 మార్కులు, అండ్ బీసీసీలో 100 నుంచి 105 మార్కులు. సో ఓకేనా, బీసీసీలో ఇదే ఒక పోస్ట్, ఒక 1% అనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ బీసీడీలో 109 నుంచి 114 మార్కులు. సో బీసీఈలో 103 నుంచి 108 మార్కులు, అండ్ ఎస్సీలో 103 నుంచి 107 మార్కులు, ఎస్టీలో 102 నుంచి 106 మార్కులు అనమాట. సో ఈ విధంగా డివైడెడ్ బై చేసాము మార్కులను, ఈ విధంగా పర్సంటేజ్ తీసుకొచ్చాము, ఓకే. సో చూడండి, సో అంటే మనకు తెలిసి అంటే మీకు ఎక్కడ లేదనమాట. సో ఈ విధంగా చేసాం, వీడియోలు మీరు చూడొచ్చు ఈ 4 డిస్టిక్లకు సంబంధించి. సో ఈ విధంగా, ఓకే, ఈ 2520 మంది ఎలా తీసుకొస్తారు, సో ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, సో 4 డిస్టిక్లకు సంబంధించి ఈ విధంగా మార్కులు ఉంటాయన్నమాట, ఓకే. సో మీరంతా ఆల్మోస్ట్ మీరు కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు వీటి గురించి. సో ఆ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు కూడా అనాలిసిస్ చేయొచ్చు, ఓకేనా. సో ఇదైతే ఫైనల్ లిస్ట్ అయితే కాదు, మళ్ళీ చెప్తున్నా, ఇదైతే ఫైనల్ లిస్ట్ కాదు. మేము మిమ్మల్ని ఉద్దేశించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి సో మన వీడియోస్లో మన అభ్యర్థులకు మన సబ్స్క్రైబర్స్కు తెలియాలి కాబట్టి సో ఈ విధంగా ఉంటుంది స్కోరు ఏపీఎస్పీ. ఇది ఓన్లీ సివిల్కి అయితే కాదు, ఓన్లీ ఏపీఎస్పీకి
యూ విల్ బి టుమారో కమ్ సివిల్. ఓకే, రేపు సివిల్కి సంబంధించి ఒక వీడియో కూడా తీస్తాము. సో చూడండి సివిల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది ఏపీఎస్పీ అనమాట. ఈ విధంగా ఉంటే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, దానికి రిప్లై వస్తుంది. సో ఇదనమాట విషయాలు. ఇంకా తర్వాత కొంతమంది అడుగుతూ ఉన్నారు అసలు ఏపీఎస్పీ అంటే ఉద్యోగం ఏంటి, ఎలా ఉంటుందని. ఆల్రెడీ ఏపీఎస్పీ డ్యూటీలు ఏంటి, ఏపీఎస్పీ ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ అసలు నేచర్ ఆఫ్ డ్యూటీ ఏంటి, సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, వీళ్ళకి లీవులు ఎవరు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కింద ఉన్నాయన్నమాట, మీరు చూస్తే. సో చూడొచ్చు. సో ఎగ్జాంపుల్గా మీకు బెటాలియన్కి సంబంధించి మీకు ఇక్కడ కమాండెంట్ గారు ఉంటారు. సో ఇన్ఛార్జ్, సో ఓవరాల్గా బెటాలియన్కు. సో అంటే ఐపీఎస్ వాళ్ళు వస్తారు, ఐపీఎస్ ర్యాంక్ ఎస్పీ ర్యాంక్ వాళ్ళు ఉంటారు. సో లేదంటే ఆర్ఎస్ఐ నుంచి కూడా కొంతమంది ప్రమోషన్స్ తీసుకొని ఉంటారనమాట. సో ఆర్ఎస్ఐ స్థాయి నుంచి కూడా కమాండెంట్ అయిన వాళ్ళు ఉంటారు. సో దీంట్లో చిన్న జస్ట్ చెప్తాను ఏంటి అనేది, ఎందుకంటే డౌట్ కదా చాలామందికి. సో బెటాలియన్స్ ఏంటి అసలు ఇక్కడ అంటే, సో ఇక్కడ ఫస్ట్ మీరు బెటాలియన్కి వెళ్ళిన పట్ల ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉంటారు. అంటే ఇది యాక్చువల్గా పారామిలిటరీ నుంచి తీసుకునేది. ఏంటి ఏపీఎస్పీ అంటే ఏంటి, పారామిలిటరీ నుంచి తీసుకొచ్చినది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ కంపెనీ, బి కంపెనీ, సి కంపెనీ, డి కంపెనీ. సో ఇలాగా ఒక కంపెనీ అని పిలుస్తారు. సో వీటి ఏంటి అన్న మళ్ళీ అంటే మీరు కంపెనీ అంటే మీరు ఏదో సాఫ్ట్వేర్ కంపెనీ ఇంకో బిల్డప్ కంపెనీ అనుకోద్దు. సో యాక్చువల్గా ఇది పారామిలిటరీ నుంచి తీసుకొచ్చిన కాబట్టి ఆర్మీలో కూడా ఇప్పటికీ మనల్ని ప్లటూన్స్, కంపెనీ, సెక్షన్స్ అని పిలుస్తారు అన్నమాట. అంటే సో సపోజ్ ఇక్కడ నీకు ఏ కంపెనీ ఉంది. సో సపోజ్ ఈ ఏ పోలీస్ స్టేషన్లో ఏకాయికి సంబంధించి ఒక 104 మంది ఫుల్ స్ట్రెంత్ అనుకుందాం. ఓకేనా. సో ఈ 104 మంది ఫుల్ స్ట్రెంత్. ఈ 104 మందిలో ఎవరెవరు ఉంటారు, ఒక ఆర్ఐ గారు ఉంటారు, 4 ఆర్ఎస్ఐలు ఉంటారు, అండ్ ఏఆర్ఎస్ఐ అండ్ ఎస్సీ అండ్ మోరెవర్ పీసీస్. సో వీళ్ళందరికీ రేపు పొద్దున మీరు రిక్రూట్ అయ్యి మీరు అందరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీకు అంతా ఎవరు లీవ్లు ఇస్తారంటే మెయిన్ మీ మీద మానిటరింగ్ చేసేది ఈ ఆర్ఐ గారే అనమాట. ఓకేనా. సో మెయిన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్ లేదంటే అసిస్టెంట్ రిజర్వ్ కమాండెంట్ అలా కూడా పిలుస్తారు. సో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఈయన. ఓకేనా, ఆర్ఐ గారు. సో వీనని మీకు మొత్తానికి లీవులు శాంక్షన్ చేసే తర్వాత ఆర్ఎస్ఐ గారు ఉంటారు. సో ఇక్కడ నుంచి మీకు కంపెనీ, ప్లటూను అండ్ సెక్షన్స్ ఇలా ఉంటుందన్నమాట. సో వీళ్ళు సెక్షన్స్ ఇలా ఉండి, సో నేచర్ ఆఫ్ డ్యూటీ సీఎం ఇంటి దగ్గర కానీ, గవర్నర్ ఇంటి దగ్గర కానీ, ఇంకా తర్వాత కొన్ని వింగులకు కానీ, లేదంటే లా అండ్ ఆర్డర్ డ్యూటీలలో కానీ, సో అలాగే మీరు అందరూ వెళ్ళిపోయి డ్యూటీలు చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అలా ఉంటుంది. సో దీని గురించి మళ్ళీ ప్రత్యేకించి ఒక వీడియో తీస్తా. ఓన్లీ కట్ ఆఫ్ మార్క్స్ వరకు అయితే మీరు చూడండి, ఎందుకంటే మీకు జస్ట్ చాలామంది అడుగుతున్నారు కదా, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను అనమాట ఇది ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. సో జస్ట్ ఎగ్జాంపుల్గా ఇలా ఉంటుంది అనమాట. సో బాగానే ఉంటుంది, ఎవరు అదేరే పడొద్దు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు మళ్ళీ చదువుకొని మళ్ళీ మీరు సివిల్కి వెళ్ళిపోవచ్చు, ఎస్ఐ కొట్టవచ్చు, ఇంకా పైన చదువులు రాయొచ్చు. సో రీసెంట్గా ఒక కానిస్టేబుల్ కూడా చూశారు, ఆయన ఐపీఎస్ కొట్టాడు, ఉదయకృష్ణారెడ్డి, ప్రకాశం డిస్టిక్. సో చెప్పలేము, కొంతమంది సబ్ రిజిస్టర్లు అయినారు, కొన్ని వేరే శాఖలకు వెళ్ళిపోయినారు. సో గ్రూప్ 2 కొట్టారు. చెప్పలేము ఏమో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏపీఎస్పీకి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే ఏ దానికి అలవాటు పడకూడదు. ఏది లిక్కర్కు, సిగరెట్లకు, మందులకు, వీటికి అలవాటు పడకుండా ఖచ్చితంగా కంటిన్యూగా ఎడ్యుకేషన్ను కంటిన్యూ చేయండి. ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తే నోటిఫికేషన్ అప్ టు కమింగ్ వస్తుంటాయి. కాబట్టి ఏ నోటిఫికేషన్ ఢిల్లీ సెంట్రల్లో కూడా ఎస్ఐ స్థాయి పోస్టులు పడుతూ ఉంటాయి, వాటికి కూడా అప్లై చేసి ముందుకు వెళ్ళిపోండి. సో ఇక్కడ ఏపీఎస్లోనే ఇలానే ఉండిపోవద్దు. ఓకేనా. ఇది విషయాలు. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తా కమాండర్స్. మార్క్స్ విషయం మీకు నచ్చింటే కన్నా సో మరింత మందికి షేర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే వాళ్ళైతే కన్నా మన వీడియో ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. సో అట్లాగే
ఎవరైనా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఐఎస్ఎఫ్ వీటికి ఏదైనా కోచింగ్ ఆర్ఆర్బీ కావాలంటే సో మన దగ్గర నందల్ డిఫెన్స్ అనే ఒక అకాడమీ మా ఫ్రెండ్ పెట్టాడు. సో మీకు ఏదన్నా మంచిగా ఇక్కడ అకామిడేషను, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో మెసేజ్ పెట్టండి, వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తాం. లెట్స్ జై హింద్ కమాండర్స్. బాయ్.